శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 7వ భాగం. ధనం, డబ్బు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. మరందుకేనేమో మనం స్థలాన్ని గజాల్లో కొలుస్తాం, దేవుణ్ణి భక్తితో కొలుస్తాం, మనుషుల్ని డబ్బుతో కొలుస్తాం. ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత ఎక్కువ గొప్పవాడు అంటాం. డబ్బు 100% మానవ సృష్టి. మనకి తప్ప ఈ సృష్టిలో ఉన్న ఏ జీవులకి డబ్బుతో పని లేదు. మన దేవుడికి కూడా డబ్బుతో పని లేదు. దేవుడు పొలాలు కొనాలా, ఇల్లు కొనాలా, పిల్లల్ని కాన్వెంట్లో చేర్చి చదువు కొనాలా, ఉద్యోగాలు కొనాలా, భార్యని షాపింగ్కి తీసుకెళ్ళాలా, హాస్పిటల్కి లక్షలు కుమ్మరించి వైద్యం చేయించుకోవాలా? స్వామివారికి ఇలాంటి ఖర్చులు ఉన్నట్టు ఏ గ్రంథాల్లోనూ రాయలేదు. ఎందుచేతనంటే దేవతలు అమృతపానం చేశారు. అంచేత వారికి జరామరణాలు, ఆకలి దప్పులు ఉండవు. మరి ఈ విషయాలన్నీ తెలిసి కూడా మనం డబ్బు, బంగారం మూటలు కట్టి ముడుపుల రూపంలో స్వామివారి హుండీలో ఎందుకు వేస్తున్నట్టు? అసలు మన గుళ్ళలో హుండీలు ఎందుకు పెట్టినట్టు? విఘ్నేశ్వరుడి మీద భక్త, ఉండ్రాళ్ళ మీద భక్త అన్నట్టు దేవాలయ వ్యవస్థకి దేవుడి మీద కన్నా దేవుడు హుండీల మీదే భక్తి ఎక్కువేమో ఎవరికి తెలుసు. ఈ ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, మనం సృష్టించుకున్న డబ్బు మనల్ని మాత్రమే కాదు, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన మన దైవాన్నే లొంగ తీసుకోవాలని హొయలు కురిపిస్తోంది. మనం సృష్టించుకున్న డబ్బు ఎంత గొప్పదో చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం నిదర్శనం కావాలి? వస్తు మార్పిడి విధానం స్థానంలో ఓ మీడియేటర్ ఉంటే బాగుంటుందని భావించి ఆ బ్రోకర్ పని కోసం మనం డబ్బును సృష్టించుకున్నాం. ఆ డబ్బు బాగా బలిసిపోయి ఇవాళ మనల్ని శాసిస్తోంది. మన ఐక్యతను దెబ్బతీసి మనల్ని విభజించి పాలిస్తోంది. మానవ జాతిని ముఖ్యంగా 3 వర్గాలుగా విడగొట్టింది. ధనిక సంపన్న వర్గం, మధ్యతరగతి సగటు వర్గం, పేద నిరుపేద వర్గం. ఈ 3 వర్గాల్లో ఒక్కొక్క వర్గాన్ని కనీసం 2 గ్రూపులుగా విడగొట్టుకుంటే వివరంగా తెలుసుకోవచ్చు. ధనిక సంపన్న వర్గంలో సామాన్య ధనికులు, సంపన్న ధనికులు అని 2 రకాలు. సామాన్య ధనికులు అంటే 10 ఎకరాల పైన, 100 ఎకరాల లోపు పొలం, 4-5 ఇళ్ళు వాకిళ్ళు కలిగి వార్షిక ఆదాయం 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉన్నవారు. మొత్తం మీద వీడి సంపద విలువ 100 కోట్లకి మించదు. అయితే వీడు చేసే హడావిడంతా ఇంత కాదు. 4-5 తరాల వరకు కూర్చుని తిన్నా ఢోకా లేదన్న ధీమా ప్రతి కదలికలో, ప్రతి మాటలో కనపరుస్తారు. బ్యాంకుల్లో అకౌంట్లు, ఇళ్లలో ఇనపెట్టెలు మెయింటైన్ చేస్తారు. పదవి, అధికారం, పలుకుబడి సంపాదించి పేద మధ్యతరగతి ప్రజల మీద పెత్తందారీతనం చేయాలని ఆశపడతారు. భూకబ్జాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసి పలుకుబడి ఉపయోగించి తప్పించుకోవటం గౌరవంగా, అంటే స్టేటస్ సింబల్గా భావిస్తారు. బంగారం, డబ్బు ఇనపెట్టెల్లో దాస్తారు. ఆ ఇనపెట్టె తలుపుకి లక్ష్మీదేవి ఫోటో అంటిస్తారు. డబ్బుకి ధనలక్ష్మిని పేరు పెట్టి పూజిస్తారు. వీరికి బాధలు, కష్టాలు వస్తే కనిపించని దేవుడికి ఆపద మొక్కులు చెల్లిస్తారు. కనిపించి మాట్లాడే దేవుళ్ళైన బాబాల్ని, స్వామీజీలను ఆశ్రయిస్తారు. ఇక అధిక సంపన్నుల విషయానికి వస్తే వీరు వేల లక్షల కోట్ల డబ్బుకి అధిపతులై ఉంటారు. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయులు, స్వామీజీలు, బాబాలు ఈ కేటగిరీలో ఉంటారు. వీరి ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాలు విదేశాల్లో కూడా విస్తరించి ఉంటాయి. అనేక దేశాల్లో వేల కోట్ల విలువ చేసే ఇళ్ళు, వాకిళ్ళు, ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు, ఆశ్రమాలు, సొంత విమానాలు గట్రా ఉంటాయి. ఎప్పుడైనా ఈ ప్రభుత్వం మీదో ప్రజల మీదో కోపం వస్తే ఇక్కడ ఆస్తులన్నీ అమ్ముకుని విదేశాల్లో పౌరసత్వం తీసుకుని అక్కడికి వెళ్ళిపోతామంటూ బెదిరిస్తారు. వీడు వెళ్ళిపోతే ఆర్థికంగా దేశం దివాళా తీస్తుందన్న భయంతో
అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా వీడి గొంతెమ్మ కోరికలు తీరుస్తూ వారికి వత్తాసు పలుకుతుంది. అనేక రాయితీలు గట్రా ఇస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటుంది. వారు కూడా ఆ రుణం ఉంచుకోరు. ఎలక్షన్ టైంలో పార్టీకి విరాళాల రూపంలో కోట్లాది డబ్బు ఇస్తూ ఉంటారు. ప్రత్యేక విమానాల్లో అర్ధరాత్రి వచ్చి దేవుళ్ళను దర్శించుకుంటారు. ధనిక వర్గం 20% మంది అనుకుంటే అందులో ఈ వర్గం 1% మంది కూడా లేరు. కానీ వారే మన ఆర్థిక వ్యవస్థని, మొత్తం దేశాన్ని, ప్రజల్ని, ప్రభుత్వాన్ని నడిపించే రథసారథులని, వారే శాసనకర్తలని, అభిజ్ఞాన వర్గాల హోగట్ట, కింగ్ మేకర్స్ అన్నమాట. ఇక సగటు మధ్యతరగతి వర్గానికి వస్తే మళ్ళీ వీడిలో 2 రకాలు: ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి. ఎగువ మధ్యతరగతి వారు సంపన్న ధనికులుగా ఎదగాలని, దిగువ మధ్యతరగతి వారు తామెప్పటికీ పేదవారి స్థాయికి దిగజారిపోకూడదని నిరంతరం జీవిత పోరాటం చేస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు చూసినా గొర్రెకు బెర్త్డే తోకన్నట్టు వీడి బతుకులు ఎదుగుదలకి నోచుకోవు. మధ్యతరగతి త్రిశంక స్వర్గంలోంచి బయటపడే మార్గం దొరకదు. వీడికి అన్నీ భయాలే. దాంతో పాపభీతి, దైవభక్తి పెరిగి దేవుడికి ముడుపులు కడుతూ కాలం కలిసొచ్చి అప్పు దొరికితే యాత్రా స్పెషల్ బస్సుల్లోనో రైల్లోనో పుణ్యక్షేత్రాలన్నీ తిరిగేసి సకల దేవుళ్ళని కలుసుకుని కష్టాలు కడిగేసుకోవాలని తాపత్రయం. మరీ బాధలు కష్టాలు ఎక్కువై దిక్కుతోచకపోతే బాబాల్ని, స్వామీజీల్ని దర్శించుకుని దోపిడీ గురవుతూ ఉంటారు. అనేక మూఢనమ్మకాలు. ఈ మధ్య ప్రశాంతత కోసం యోగా క్లాసులకి, మెడిటేషన్ సెంటర్లకి కూడా వెడుతున్నారు. ఎంతెంత చేసినా చివరికి ఓ ఆడపిల్లకి పెళ్లి చేయడం, మగబిడ్డని ఉద్యోగస్తుని చేయడం, ఊరు చివర 200 గజాలు స్థలం కొనుక్కుని ఓ చిన్న ఇల్లు లాంటిది కట్టుకోవటం వరకే వారి ఆర్థిక పరిస్థితి అనుమతిస్తుంది. ధనలక్ష్మి వారి ఆశలు, కోరికలు ఎప్పటికీ నెరవేర్చదు. ఇక మధ్య నిరుపేద వర్గానికి వస్తే వారిలో సాదా పేదలు, స్పెషల్ సాదా పేదలు అని 2 రకాలు. రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, రెక్కాడినా డొక్కాడని వాళ్ళు, అనేక రకాలుగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇవి 2 రకాలు. అంటే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న పేదలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలు అని మనం భావించాలి. వీరికి మన ప్రభుత్వం వారు ఏపీఎల్ పీపుల్ అని, బీపీఎల్ పీపుల్ అని ముద్దు పేరు పెట్టారు. పాపం వీరికి పైన కింద వెనక ముందు కూడా దరిద్రమే తప్ప భాగ్యం లేదు. మన ధనలక్ష్మి వీడి దరిద్రాన్ని పోగొట్టదు. మన భాగ్యలక్ష్మి వీడికి భాగ్యాన్ని ప్రసాదించదు. వీడి బతుకులు దినదినగండంగా గడుస్తూ ఉన్నాయి. వీడికి బతుకు బండును ఏడ్చడమే కష్టంగా ఉంటే దేవుళ్లను సందర్శించే అవకాశం ఏది? కనిపించని మూగదేవుడు ఎప్పుడైనా కనికరిస్తాడేమో కానీ కనిపించే, మాట్లాడే మానవ దేవుళ్ళు, బాబాలు, స్వామీజీలు ఈ పేదవారిని తమ ఆశ్రమం దరిదాపులకు కూడా రానివ్వరు. వారి పేదరికం తమకి అంటుకుంటుందేమో అన్న భయమో ఏమిటో తెలియదు. మొత్తం మీద మన ధనం మనల్ని ఎన్నో రకాలుగా, వర్గాలుగా విడగొట్టింది. ఇది 2వ భాగంలో కంటిన్యూ చేద్దాం.